హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ నాగజ్యోతి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఒక మాట. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు చేసే ఈ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. నాకు చాలా యూజ్ అవుతుందండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. థంబ్నెయిల్‌లో టైలర్స్ కష్టాలని పెట్టాను. ఏంటి కష్టాలు ఏంటి టైలర్స్‌కి అని అడుగుతున్నారా అని మీరు అనుకోవచ్చు. నా ఒక్కదానికే కాదండి, ప్రతి ఒక్క టైలర్‌కి ఇలాంటి సిచ్యువేషన్ ఎదురయ్యే ఉంటుంది. అయితే ఏంటి అంటే, ఒక 3 నెలల క్రితం ఒక కస్టమర్ నా దగ్గరికి వచ్చారు. ఒక 3 బ్లౌజులు తీసుకునొచ్చి, నాకు ఒక 3 రోజుల్లో కావాలక్క, నాకొక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్‌కి 2 డేస్ ముందే వెళ్తాను అని చెప్పారు. సరే, మన దగ్గర ఎప్పుడు కుట్టించుకునే కస్టమర్లు అయితే కుట్టను, ఖాళీ లేదు అని అయితే వెనక్కి పంపించలేం కదా. అది కొత్తగా వచ్చిన కస్టమర్లు అయినా సరే, ఎప్పుడు కుట్టించుకునే వాళ్ళైనా సరే. సరే తీసుకున్నాను. తీసుకుని 3 డేస్లో ఎంత అర్జెంట్ బ్లౌజులు ఉన్నా సరే ఇస్తాను అని మాట ఇచ్చిన తర్వాత ఇవ్వకపోతే ఊరుకోరు కదా అని చెప్పి, మీ మీదే నమ్మకం పెట్టుకున్నాం అక్క మేము, కుట్టలేదేంటి అంటారు కుట్టకపోతే. సరే అని కుట్టి అక్కడ పెడితే ఎన్ని రోజులైనా రారండి. నా దగ్గర ఒక బ్యాంకులో మనం అమౌంట్ దాచుకుని మనకు కావాల్సినప్పుడల్లా తీసుకున్నట్టు, నా దగ్గర బ్లౌజులు అలా ఉంచేసి వాళ్ళకి ఎప్పుడైతే అవసరమో అప్పుడే వచ్చి ఆ బ్లౌజ్ తీసుకెళ్తూ ఉంటారు. సరే కుట్టి అక్కడ పెట్టిన తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసి బ్లౌజులు అయినాయి అని చెప్పినా సరే రావట్లేదు అక్క, నేను బిజీగా ఉన్నాను, ఖాళీ లేదు అక్క అని చెప్తుంది. నీకు అంత ఖాళీ లేనప్పుడు నువ్వు ఫంక్షన్కి వెళ్తాను అని ఎందుకమ్మా అబద్ధం చెప్పటం? నాకు వేరే అర్జెంట్ బ్లౌజులు ఏమైనా ఉంటే కుట్టుకుంటాను కదా, నీకు అవసరమైనప్పుడే తీసుకురావచ్చు కదా, ఎందుకు ముందే తీసుకొచ్చి కుట్టు అని కంగారు పెట్టడం? ఇలాంటి కస్టమర్లు నాకు ఒక్కదానికే కాదండి, చాలామందికి ఎదురయ్యి ఉంటారు. ఇలాంటి కస్టమర్లు నాకైతే చాలామంది ఉన్నారండి. కుట్టు అని కంగారు పెట్టడం, కుట్టిన తర్వాత తీసుకెళ్ళకుండా ఒక లాకర్లో దాచినట్టుగా నా దగ్గర ఉంచడం, వాళ్ళ శారీస్ వాళ్ళ బట్టలు ఎయ్యున్నా సరే వాటిని చాలా జాగ్రత్తగా దాయటం. మనం దానికి ఏదన్నా అయితే మళ్ళీ అదొక ప్రాబ్లం అని చాలా పర్ఫెక్ట్గా వాళ్ళ బట్టలు మంచి ప్లేస్లో పెట్టి దాచడం వాళ్ళు వచ్చిందాక. ఇలా సిచ్యువేషన్స్ వస్తే కుట్టేదే తక్కువకి, అది కాక ఇన్ని రోజుల తర్వాత వచ్చి మళ్ళీ అక్క అంత కాస్టా ఏంటక్క, ఒకసారి అంత కాస్ట్ చెప్పేసావు, తగ్గించవచ్చు కదా, ఇంత తీసుకో అంత తీసుకో అని కూరగాయల బేరం ఒకటి. ఎందుకండి ఇలాంటి బేరాలు? అంటే బొటిక్లో కుట్టిస్తున్నారు, బొటిక్లో అయితే వాళ్ళు చెప్పిన కాస్ట్ ఎంత కాస్ట్ అయితే అంత కాస్ట్కి తీసుకుంటారు కదా, అంత కాస్ట్కి కుట్టిస్తారు కదా, ఎందుకు మా దగ్గర ఇంత బేరాలు? అంటే ఇంటి దగ్గర కుడుతున్నామని చులకన? పోనీ శారీస్ వేలల్లో ఎన్ని వేలైనా సరే శారీస్ టపా టపా కొనేసి అక్కడ పెట్టేస్తారు. అదే కుట్టించడానికి మగ్గం వర్క్లని, ఎంబ్రాయిడరీ వర్క్లని, ఎన్ని వర్క్లైనా సరే ఎంత రేట్ అయినా కుట్టించేస్తుంటారు. అదే నా దగ్గర స్టిచ్చింగ్ చేస్తే మాత్రం, ఇంటి దగ్గర కుట్టించే టైలర్స్ దగ్గర మాత్రం కూరగాయల బేరం ఆడుతుంటారు. ఎందుకండి ఇలాంటి కూరగాయల బేరాలు? వాళ్ళు బొటిక్లో కుట్టేవాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, ఇంటి దగ్గర కుట్టేవాళ్ళం కూడా కష్టపడే కుడుతున్నాం. ఎప్పుడైనా సరే ఇంటి దగ్గర కుట్టే వాళ్ళని చులకనగా చూడొద్దండి. ప్లీజ్, నేను ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇంటి దగ్గర కుట్టినా సరే కష్టపడే కుడుతున్నాం. ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకోవడం దగ్గర నుంచి వంట పని, ఇంటి పని అంతా చూసుకుని మిషన్ ఎక్కితే మళ్ళీ మధ్యాహ్నం అన్నం తింటాం, లేకపోతే అలాగే కుడుతూ ఉంటాం. మళ్ళీ సాయంత్రం దిగుతాం. సాయంత్రం దిగిన దగ్గర నుంచి నేను చెప్తున్నాను, దిగిన దగ్గర నుంచి మళ్ళీ ఖాళీ ఉండదండి. గబా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఇంటి పని చేసుకోవాలి. వాళ్ళు వచ్చిన కాడ నుంచి పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళకి స్నాక్స్ అని, మళ్ళీ వాళ్ళకి లంచ్ అని, అలా ప్రిపేర్ చేయడం చాలా కష్టమండి. ఇంకా షాప్స్ పెట్టుకున్న వాళ్ళైతే ఇంకా పాపం చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇంటి దగ్గర చూసుకుని వెళ్ళి అక్కడ చూసుకుని మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత. నేనైతే ఇంటి దగ్గరే కుడుతున్నానండి, నా కష్టం చెప్పుకుంటున్నాను నేను. ఇక్కడ
ఇంటి దగ్గర పనంతా చేసుకుని మిషన్ ఎక్కి సాయంత్రం దిగి మళ్ళీ సాయంత్రం పని చేసుకుని పని అవ్వగానే మళ్ళీ పిల్లల్ని చూసుకుని చాలా ఇబ్బంది అండి. ప్లీజ్ ఇంటి దగ్గర ఉండే వాళ్ళని మాత్రం చులకన చేసి మాట్లాడొద్దు. మీకు ఇలాంటి కస్టమర్స్ ఎదురయ్యారా? సిచ్యువేషన్ వస్తే కమెంట్ చేయండి.